వాళ్ళు ఓట్లు తక్కువ వచ్చాయని అది మనసులో పెట్టుకొని ఎలక్షన్ అయిపోయినా ఇప్పుడు నేను ఒక్కరి కోసం నన్ను అటాక్ చేసి కొట్టాను. కొట్టించాడు. ఏతోని కొట్టింది? నలుగురు. ఏం తీసుకు? ఇనుప రాడ్లు. ఇప్పుడు 4 రోజులు చెప్పేది అదే మాట. ఎవరు ఓట్లు వేసినామనే కొట్టింది వాళ్ళు. వైసీపీకి ఓట్లు వేసినావు బాగా వేయకుండా కొట్టారు. నేను కార్యకర్తలు అక్కడ ఒక బూత్కి ఏజెంట్ అక్కడ ఉండేది నేనే పంచాడు చూసుకునేది. మనకి ఎప్పుడు మెజార్టీ వస్తాయి ఓడ్చుకోలేక వాళ్ళు కొట్టారు. అదే बैठने से लोगों निकल लेना कैमरा नीचे पीछे हटो। మల్టిపుల్ బోత్ బోన్స్ లెగ్ ఉంది సార్. తర్వాత రేడియస్ ఉంటే సర్జరీ చేశాము. ఫ్రాక్చర్ కూడా ఉంది. ఇది కొద్దిగా కాంపౌండ్ ఫ్రాక్చర్ ఉంది. బట్ అదర్వైజ్ అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్ ఇక్కడ ఇక్కడ బోన్ అదే అన్న ఆగే అన్న అయిపోయిందా? సార్ వెహికల్లో ఉన్నాను. పైలట్ వెహికల్ వెళ్ళిపోయింది. దాంట్లో వాళ్ళు ఎందుకు కొట్టిందని ఎవరైనా సాగించుకోవడానికి మళ్ళీ చూసుకోవాలి. కొట్టేవాడు ఉండేది ఎంతో అది మైసూరు చక్కగా చెప్తాడు. సార్ అదే ప్రతిపక్ష పార్టీ మీద దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా సార్. ఇన్ని రోజులైనా ఇంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాకన్నా కూడా ఇంకా మైసూరాడని చక్కగా చెప్తాడు. చెప్పి 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 చాలైన నాకు కూడా. అంటే కేంద్రసార్లు చెప్పిన ఎంతగా ఈ అన్యాయం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కేసులు పెట్టే పరిస్థితి, పోతే కేసులు తీసుకునే పరిస్థితి లేదు, యాక్షన్ తీసుకునే పరిస్థితి అంతకన్నా లేదు. పైగా వాళ్ళే కొట్టి టీవీఎస్లో పోతూ ఉన్నాడు. ఆ బండి ఆపి 65-70 ఏళ్ళ వయసు అయిన ముసలాయన మీరే చూసినారు. కొట్టి మళ్ళీ ఈయన మీద ఎస్సీ కేసు, ఈయన కొట్టినట్టు ఎస్సీ కేసు. నాకన్నా ఇంకా
రక్తాలతో వచ్చిన వాళ్ళ కారు బాగా